రాజ్ తరుణ్ గారు భయపడి ఉండుండొచ్చు. ఎందుకు అంటే మీరన్నట్టు తన పేరు పోతుంది. ఎందుకంటే ఒక హీరోగా మంచి గుర్తింపు ఉంది కాబట్టి ఇండస్ట్రీలో. కానీ ఒకే ఇంట్లో వేరే ఒక అతనితో ఉన్నా కూడా ఆయన మాట్లాడలేనంత ఆహ్, ఇదిగా ఉన్నారా? మనందరికీ అదే సర్ప్రైజ్ అమ్మా. నిజానికి మీరు ఆల్ వింటే అర్థమైపోతుంది. మీరు అటువంటి వాళ్ళతో మీరు ఏమీ చేయలేరు. ఏమీ చేయలేరు. ఎందుకంటే క్లియర్ కట్గా షీఈస్ బ్లాక్మెయిలింగ్ హిమ్. నేను నీ కెరీర్ సర్వనాశనం చేస్తా, బయటే పంచాయతీ పెడతా, మీడియాని రమ్మంటా, పోలీసులు రమ్మంటా, ఇదే గోల రోజు. ఎందుకంటే నేను మహిళని నేను చెప్తే నమ్ముతాను. దానికి తోడు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏంటవి? గత 3 ఏళ్ళుగా వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి ఆ ఫోటోలు ఎవరిని చూపించేసి వీడు నన్ను వాడుకొని వీడు మోసం చేశాడు, ఎప్పుడైనా కేసు పెట్టచ్చు. అదే చేసింది ఇప్పుడు. అంటే మనం ఇవన్నీ తీసుకురాకపోతే అదే నమ్మేవాళ్ళు. నౌ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్, షీ క్లియర్లీ మూడ్ ఆన్. సరే వాళ్ళు ఎంత బుకాయించినా ఫైనల్గా కాల్లో అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది కదా వాట్ ఆర్ దే డూయింగ్ అని. సో అది పరిస్థితి. ఓకే. అంటే ఇక్కడ మీరే అన్నారు ఎంతమందికని నేను చేయగలుగుతానమ్మా అని. అంటే మరి ఎంతమందికి చేయలేని మీరు ఒక మాట అన్నారు. ఈ ఇప్పుడే అంటున్నారు మళ్ళీ ఈ చట్టాన్ని మార్చాలి నేను, ఇలా అబ్బాయిల మీద జరుగుతున్న దీన్ని ఒక పక్కకు పెట్టేయాలి, చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో, అమ్మాయిలు ఇలా చేస్తున్నారు అని. మరి మీరెందుకు ఓన్లీ రాజ్ తరుణ్ గారి విషయాన్ని అంత పర్సనల్ గా? లేదు, రాజ్ తరుణ్ కాబట్టి మీరు అడుగుతున్నారు, లేకపోతే వేరే వాళ్ళ గురించి మీరు అడుగుతారా? ఒక మీకు చెప్తా, నేను ఎవరెవరితో ఒరిస్సాలో ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు నరేష్. ఆ అబ్బాయి పాపం ఏం చేయకపోయినా కూడా వాళ్ళ ఆవిడ ఆయన మీద 498A కేసు పెట్టింది. ఆ బాధితుడు నిజంగా హింసించుంటే తప్పలేదు, కానీ ఆవిడ ఇదే పని ఇంకొకటి మీద చేసింది. సంవత్సరం తిరగకుండా ఇంకో నామగుడు వీడు నన్ను హింసించాడు, వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడు, ప్రతి ఒక్కరి మీద పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కేసు పెడతా ఉంటుంది అనమాట. సో వాళ్ళు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, మరి నీకు అక్కడ ఆల్రెడీ మొగుడు ఉన్నాడు కదమ్మా, ఇది ఇలా తెలిసిందంటే, లేదు సార్ వాడు నపుంసకుడు అంట. కట్ చేస్తే వాడు నపుంసకుడు అబార్షన్ ఎలా చేయించాడమ్మా? మరి అబార్షన్ కేసు కూడా పెట్టింది వాడి మీద. అర్థం కాదు. అంటే ఒకదానికి లింక్ ఉండదు అనమాట. రెండు కరెక్ట్గా, ఇదొకటి, వీడు రెండో వాడు, ఇంకా మూడో వాడు ఎవరో ఒక బీసీ సంఘ నాయకుడు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఒకవాడు, అదే ఇవిడే డబ్బులు తీసుకొని ఏదో లాయర్ ఖర్చులు అవి అనుకొని తిరిగి అడిగితే అక్కడ రాయిస్తా ఇక్కడ రాయిస్తా అని తీసుకెళ్ళి ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఆయనతో పాటు ఉన్న ఇంకో 2 ఫ్రెండ్స్ మీద కూడా రేప్ కేసు పెట్టింది. ఇది అంటే బేసికలీ కేసులు పెట్టి డబ్బులు పొందడం, ఆర్ఎల్స్ అప్పులు ఉంటే ఎగ్గొట్టడం, ఇలాంటి పనులు అనమాట. సో ఇలా వీళ్ళందరూ మన రాడర్లోనే ఉన్నారు. వీళ్ళకందరికీ మనం చేయగలిగిన సాయం చేస్తున్నాం. దీంతో పాటు కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. పోలీస్ ఆఫీసర్స్ కూడా పాపం తప్పించుకోలేకపోతుంది. వీటంటే వాళ్ళు ఎలా పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేసుకుంటారో తెలుసా? ఇలా ఏదో ఒక కేసు ఉంటుంది కదా, సార్ నాకు న్యాయం చేయండి సార్, నాకు న్యాయం చేయండి సార్, 4 సార్లు వాళ్ళ చుట్టూ తిరుగుతారు. కొంతమంది ఏమన్నా ప్రలోభ పడ్డారనుకోండి, ఏమన్నా మోగి పడ్డారు అనుకోండి, వేసేస్తారు వాళ్ళు. ఇంకా ఏవో 2-3 ఫోటోలు పెట్టుకుంటారు, నీకు ఐజీకి పంపిస్తా, డీజీపీకి పంపిస్తా, నీ జాబ్ పోద్ది, ఏదో ఒకటి సెటిల్ చేసుకో, 1 కోటో 2 కోట్లు, ఇలా ఏమీ లేకపోయినా కూడా జస్ట్ 2-3 ఫోటోలు 2-3 కాల్స్ ఉంటే చాలు కంప్లైంట్లు పెట్టేస్తున్నారు. ఇలా ఎంత దారుణం అంటే, లిటరల్లీ నాకు న్యాయం చెయ్యి అని చెప్పి ఒక ఆవిడ ఎస్పీ దగ్గరికి వెళ్తే, ఆవిడ ఈ కేసుల్లో ఏముందమ్మా అన్ని నువ్వు తప్పుడు కేసులు పెడుతున్నావు అని చెప్పి ఆవిడ 4 తిట్టి పంపిస్తే, ఏకంగా ఆయన మీద రేప్ కేసు పెట్టింది. ఎలా? తలుపేసిట ఎస్పీ ఛాంబర్లో రేప్ చేసేసాడని చెప్పి పెట్టింది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఏమన్నా చెప్పుకోవచ్చు నువ్వు బయటకు వచ్చి. వెళ్ళిన సాక్ష్యం ఉంది, వచ్చిన సాక్ష్యం ఉంది, ఇంక లోపల ఏం జరిగింది ఆయన చెప్పాలి, ఈవిడ చెప్పాలి, ఈవిడ చెప్తే ఇంకా నమ్మేయాలి. ఓకే. మీ లైఫ్లో కూడా ఫస్ట్లో ఇప్పుడు ఇందాక అన్నారు మీ లైఫ్లో కూడా నేను ఇలాంటి ఒక కేసు చూశాను అని, తెలుసుకోవచ్చా అసలు ఏం జరిగింది అనేది మీ లైఫ్లో? ఎంత పెద్ద స్టోరీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, అయినా సరే మీకు క్లుప్తంగా చెప్తా. చాలా చాలా షార్ట్గా చెప్పేస్తాను. ఓ సినిమా స్టోరీ రాసుకుంటున్నాం మేము. అయితే ఒక ఆవిడ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తాను, నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి పెద్ద పేర్లని చెప్పింది, వాళ్ళతో మాట్లాడింది, ఏదో రకం మరి కాంటాక్ట్ తీసుకోవాలి. అలా 2-3 సార్లు వచ్చి కలిసేది, మా ఆఫీస్ దగ్గరికి వచ్చేది. అలా చేద్దాం, నేనే డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇంత డబ్బులు తీసుకొస్తాను కదా, అది ఏదో చెప్పుకొచ్చింది. సరే 4 సార్లు వచ్చింది. తర్వాత ఒకనొక టైంలో మా ఆఫీస్ పక్కన పోర్షన్ ఖాళీ అయితే అక్కడికి వస్తా అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత
అక్కడి నుంచి ఆవిడ అదరగడం స్టార్ట్ అయింది. అరవడాలు, కేకలు పెట్టడాలు, బూతులు తిట్టడాలు, అద్దాలు పగలు కొట్టేడాలు, సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇది. ఇంక మేము ఎలాగైనా సరే ఖాళీ చేద్దామని చెప్పి అనుకుంటే ఇల్లు ఖాళీ చేయించాలంటే ఆవిడకి 2 లక్షలు ఎంత ఇవ్వాలి, లేకపోతే నీ మీద రేపు కేసు పెడతా, ఇలా బెదిరించడం. ఇంకా సరే నువ్వు కాదు మేమే పెడతా అని చెప్పి నేనే 100కి ఫోన్ చేశాను. కంప్లైంట్ అయింది, అంత అయింది. బట్ లేడీస్ కదా సార్, అంత ఈజీగా కేసు పెట్టలేము సార్. లీగల్ ఒపీనియన్ పంపించాను సార్, 4 రోజులైనా కేసు లేదు. అది బేసికల్ నాకు అప్పుడు ఫస్ట్ టైం పోలీస్ సిస్టము ఒక మగాడు వెళ్ళి హెల్ప్ అడిగితే ఆర్ఎల్స్ న్యాయం అడిగితే అన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా ఎంత చులకనగా, ఎంత థర్డ్ గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తుంది. అలాగే ఇన్ని కేసులు పెట్టుకున్న లావణ్య లాంటి వాళ్ళు వెళ్ళి కేసు పెడితే రాజధాని మీద అయినా సరే కేసు పెట్టేస్తారు. ఈ సిస్టమ్ మారకపోతే కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు చితికిపోతున్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి జీవితం, ఆ కుటుంబం చితికిపోయింది. అలాగే రాజధాని వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎంత బాధ అనుభవించారు దీనివల్ల. ఇలా ఇందాక నేను చెప్పిన ఆ నరేష్ కానీ ఇంకో అబ్బాయి కానీ వీళ్ళందరి కుటుంబాలు చితికిపోయినాయి. వీళ్ళకి ఏ కుటుంబం చితికిపోయినా పర్లేదు, నేను బతకాలి, నువ్వు చచ్చిపో, నాకు అవసరం లేదు, నేను బతకాలి. అసలు ఎక్కడ మొదలైన కేసు ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే రాజ్ తరుణ్ గారి మీద లావణ్య కేసు పెట్టడం దగ్గర నుంచి శేఖర్ గారు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది అనే దాకా కూడా వెళ్ళింది. మీ పర్సనల్స్ కూడా బయటికి, అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా బయటకు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద లావణ్య గారు ఒకటి అలిగేషన్ చేశారు. ఆ అలిగేషన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టే రాజ్ తరుణ్ గారు మంచి వాళ్ళు అని నమ్మగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ మీరు నోటితో చెప్తే అక్కడ నమ్మడానికి చాలా మంది రెడీగా లేరు. మీరు కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే, అంటే మీరు కూడా తప్పు చేయలేదు అని చూపించుకోగలిగితేనే మీ మాటలు నమ్మే ఛాన్స్ ఉంది. మీరేం చెప్తారు మరి దానికి? మొన్న అదే జరిగింది జీ న్యూస్ వెళ్ళినప్పుడు. అక్కడ వాళ్ళందరూ వచ్చారు, నేను క్లియర్ కట్గా అన్ని ప్రూఫ్లు చూపించాను వాళ్ళకి. అండ్ ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు సరే 12 ఏళ్ల క్రితం ఇప్పుడు అది జరిగింది ఇన్సిడెంట్. అయితే అంటే ఆ లడ్డు అనే అతను ఎప్పుడైతే వాళ్ళ అక్క గురించి మాట్లాడుతున్నారో మీరు ఎందుకు దాన్ని అక్కడ బ్రేక్ ఇచ్చేస్తున్నారు? అతను ఎందుకు పూర్తిగా చెప్పనివ్వట్లేదు? అమ్మ ఎందుకు చెప్పనివ్వట్లేదమ్మా? అతను చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సమాధానం కూడా చెప్పాను అతనికి. మీరు మొత్తం ఇంటర్వ్యూ చూడలేదమ్మా? నేను చూసాను. బట్ ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీరు అగ్రెసివ్ అయిపోతున్నారు ఆటోమేటిక్ గా. అతను అంటే చాలా నీచంగా నిందలేస్తున్నాడు. అట్లానేం కాదు, బట్ అతను ఒకటి అడిగాడు, అడిగిన తర్వాత నా సమాధానం వినాలి కదా. వినకుండానే ఇంకా మధ్య వేరే ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగి వీళ్ళు ఒకటి ఇన్ని సమాధానాలు నేను చెప్పాలి కదా. ఒకళ్ళైన తర్వాత ఒకళ్ళు అడగండి అంటున్నాను. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి సమాధానం చెప్పాను. ఆ అమ్మాయికి సమాధానం చెప్పే లోపల వీడిని పట్టుకొస్తున్నారు. ఇలా ముగ్గురు ఒకటేసారి, ముగ్గురున్నారు అక్కడ, లావణ్య, ఈ ఆవిడ, ఈ అబ్బాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తాను. మొత్తం ఆ రోజు క్లియర్ కట్గా అందరికీ సమాధానం చెప్పి మీరు జాగ్రత్తగా గమనించలేదేమో. సో పాయింట్ ఏంటంటే నిజంగానే అన్యాయం జరిగింది వాళ్ళ అక్కకి అనుకుంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు సడన్ గా 12 ఏళ్ల తర్వాత ఎలా గుర్తొస్తుంది వాళ్ళ అక్క? లావణ్య ఇష్యూ నేను బయట దిగా సడన్ పోని ఇన్నాళ్ళు నాకు భయం, లావణ్య అక్క నాకు వచ్చి ధైర్యం ఇచ్చింది, నేను చేస్తాను అని చెప్పి వచ్చావు కదా, మరి పోయి పెట్టు కేసు. నేను చెప్పనా ఎందుకు పెట్టు? వాళ్ళ నాన్న వల్లే వాళ్ళిద్దరు అక్కలు చచ్చిపోయారు. బాల్య వివాహం చేయడం నేరం కదా. 17 ఏళ్ల వయసులో పెద్దక్కకి ఎవరో 34 ఏళ్ల వయసులో వాడిని ఇచ్చి చేస్తే ఆవిడ ఇష్టం లేక ఎంట్రీ దాకా చచ్చిపోయింది పెళ్లి కన్నా ముందే. అలా ఇష్టం లేదని చచ్చిపోతే దగ్గరుండి వాళ్ళ అక్కని చూసుకుని ఒక వారం రోజులు గడిపిన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ 9వ క్లాస్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి లిటరల్లీ గొంతు కోయడం కదా. ఇద్దరి గొంతు కోసాడు ఆయన. ఈవిడ ధైర్యం లేక ఆ రోజు చచ్చిపోలే రెండో అమ్మాయి, లేకపోతే ఆ రోజే చచ్చిపోయింది వాళ్ళ లక్కలాగా. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి నీ వల్ల అంటే మీ నాన్న వాళ్ళే కదా ఇద్దరు. అంటే మీ వల్లే విడాకులు జరిగాయి. అవునమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో సంసారం చేయలేక రోజు అతను కొట్టి, 9th క్లాస్ అమ్మాయి ఏం సంసారం చేస్తామా? నాకు వద్దు, నేను చదువుకుంటాను సంసారం అని చెప్పి కొట్టి అమ్మాయికి చెవు పగిలిపోతే అంత నీచ వాళ్ళు. వీడు ఇప్పుడు పిల్లడు, ఇప్పుడు ఈ మాట్లాడుతున్నాడే పెద్ద మనిషిలాగా. ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసేది. వీళ్ళు లేదమ్మా అలవాటు అవుతుందమ్మా పోవమ్మా అని చెప్పి తీసుకెళ్ళి గొర్రెని కషాయవాడికి తీసుకెళ్ళి. ఇది ఎంత దారుణం. దీని గురించి అసలు మా నాన్న ఏం చేసినా కరెక్ట్, మా అమ్మ ఏం చేసినా కరెక్ట్, నేను వీళ్ళు చచ్చిపోతే అవతల వాడే కారణం. వాడు మాటలు మీరు క్లియర్గా వినండి. చాలా అంతకుముందులో మా అక్క ఏం చెప్పింది, పెళ్లి చేసుకున్నాను నేను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది అని వాడి మాటల్లోనే వినండి. ఏ రోజైనా సరే
మీ ఎవడైతే ఇంతకుముందు ముసలాడిని వచ్చి చేస్తే వాడు రోజు కొడుతున్నాడు, అది కూడా చెప్పుంటుంది కదా, అరే అతను చంపేస్తున్నాడు రా. అవును. అక్కడ పారిపోయి 4 సార్లు వచ్చినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ కొట్టించుకోవడం, ఇలా 4-5 సార్లు జరిగింది. ఆ 2-3 ఏళ్ళలో పాపం ఆవిడ చాలా నరకం అనుభవించింది.